ఏలూరు జిల్లా ఉంగుటూరు బాదంపూడిలో మనుషులకు వైరస్ సోకిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామంలో ఒకరికి బర్డ్ ఫ్లూ సోకిందంటూ స్థానికులు తెలిపారు. అయితే దీనిపై జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి స్పందించారు. వ్యక్తికి బర్డ్ ఫ్లూ అంటూ వచ్చిన వార్తలపై ఆగ్రహించిన కలెక్టర్ మనుషులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు ఇంతవరకు ఆధారాలు లేవన్నారు. బాదంపూడి పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి సమయాల్లో మీడియా బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. బర్డ్ ఫ్లూ విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని, ఫ్లూ నియంత్రణకు అందరూ సహకరించాలని కోరారు కలెక్టర్ వెట్రి సెల్వి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమన్ అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. అయితే ఈ వ్యాధి అనేది కోళ్లలో ముఖ్యంగా వస్తూ ఉంది. అయితే ఈ వ్యాధి గత 10 రోజులుగా ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే కోళ్ల ఫామ్ రైతులు ఉన్నారో ఆ కోళ్ల పౌల్ట్రీకి సంబంధించినటువంటి రైతులు తీవ్ర నష్టాలు అయితే ఎదుర్కొంటున్నారు. అయితే గత 10 రోజులుగా 10 లక్షల కోళ్లు అయితే చనిపోయినట్లు ప్రస్తుతం మనం ఇక్కడ నిర్ధారణ అయితే జరిగినట్లు తెలుస్తుంది. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది మనుషుల్లోకి అయితే రాదని చెప్పి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అయితే ఈ రోజు ఏలూరు జిల్లాలో గోదావరి సమావేశ మందిరంలో అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందడంతో ఏలూరు జిల్లాకు చెందినటువంటి బాదంపూడి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఏవైతే విలేజెస్ ఉన్నాయో ఆ విలేజెస్ లో కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు అనేవి గవర్నమెంట్ పరంగా చేయడం జరుగుతుంది. అదే విషయానికి సంబంధించి రీసెంట్ గా రాజమండ్రి పరిధిలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ ఉంది. అదే విధంగా గడిచిన ఈ యొక్క 10 రోజుల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి గురించి మానవులు ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలు భయాందోళనకు అయితే గురవుతున్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది మనుషుల్లోకి అయితే రాదని చెప్పి కరాఖండిగా తేల్చి చెప్పినట్లు కలెక్టర్ గారు అయితే వివరించారు. అదే విషయానికి సంబంధించి ఈ రోజు బాదంపూడి గ్రామానికి అయితే మనం వచ్చాం. అయితే మన విజువల్స్ లో చూడొచ్చు, కోళ్ళు అయితే బాగానే ఉన్నాయి, కానీ సడన్ గా చనిపోతూ ఉన్నాయి. గంటకి ఈ యొక్క మృతుల సంఖ్య అయితే పెరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ వ్యాధికి ఈ కోళ్లు చనిపోవడానికి గల కారణాలు ఏంటనేవి పరీక్షలు అయితే చేయడం జరిగింది. అయితే బర్డ్ ఫ్లూ వ్యాధిగా నిర్ధారణ అయితే జరిగిన సందర్భాలు అయితే తెలుస్తూ ఉన్నాయి. అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అయితే కమాండ్ కంట్రోల్ లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఏదైనా పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఈ వ్యాధికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే 9966779943 అనే నంబర్ కి అయితే డయల్ చేసి తెలియజేయాలని చెప్పి ఇక్కడ వెట్రి సెల్వి అయితే తెలియజేశారు. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క రెడ్ జోన్ పరిధి లాంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కెమెరా పర్సన్ నాగేష్ తో సుమన్, 6 టీవీ, ఏలూరు జిల్లా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బండారుపల్లిలో ఉద్రిక్త